శ్రీమతే నమః. రేపు మోక్షద ఏకాదశి, గీతా జయంతి కూడా. సాక్షాత్తు కృష్ణ భగవానుడి నోటి నుంచి వచ్చిన అద్భుత గీతం గీత. మనస్సు చిరాకుగా ఉన్నా, మనం మానసికంగా నలిగిపోతున్నా, ఏ పనైనా ఎలా చెయ్యాలి అనేది తెలియకపోయినా, నిస్సహాయ స్థితిలో ఉన్నా, ఆత్మ గురించి తెలుసుకోవాలి అనన్నా, అసలు ఏం తెలుసుకోవాలి అనన్నా ఒక మాన్యుల్ అన్నమాట భగవద్గీత అంటే. ఆ మాన్యుల్ ని తీసుకొచ్చి ఈ శవపేటిక దగ్గర పెడుతున్నాం. రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటే మనకి భగవద్గీత వినిపించింది అనుకోండి, వెంటనే మన మనసులో నెగిటివ్ ఫీలింగ్ మాత్రమే వస్తుంది. ఓహో, ఎవరో చచ్చిపోయారనమాట అని. అంతే తప్ప ఓహో ఈ రోజు గుళ్ళో ఏమన్నా ఈ భగవద్గీతని పాడుతున్నారేమో అని అనుకుంటామా? అనుకోం. రికార్డింగ్ లో ఏదైనా సరే భగవద్గీత ఘంటసాల గారి భగవద్గీత వినపడింది అంటే ఎవరైనా చచ్చిపోయారేమో, తీసుకువెళ్ళిపోతున్నారేమో, ఆ స్థితికి తీసుకొచ్చేశారు భగవద్గీతని. బ్రతికు ఉన్నప్పుడు మనల్ని బాగుపరిచే భగవద్గీతను తీసుకొచ్చి చచ్చిపోయిన శవం దగ్గర ఈ భగవద్గీతను ప్లే చేస్తూ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తున్నారు. ఇది ఎప్పుడు మారుతుందో అప్పుడే భగవద్గీత చదవడం ప్రారంభిస్తారు. ఇదివరకు ఘంటసాల గారి భగవద్గీత వింటే ఎంత ఆనందంగానో అనిపించేది. ఇప్పుడు ఘంటసాల గారి భగవద్గీత వినిపెడుతుంటే అది విషాద గీతగా అనిపిస్తుంది. చాలా మంది భయపడిపోతూ ఉంటారు తెలుసా, భగవద్గీత ఇంట్లో చదవాలి అంటే. అదేదో శవం దగ్గర మాత్రమే పాడే పాటగా వాళ్ళు ఊహించేసుకుంటున్నారు. మన జీవితాన్ని బాగుపరచడానికి అదొక మాన్యుల్ అని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా మనం మారదాం. భగవద్గీత అంటే బ్రతికి ఉన్నప్పుడు చదవవలసింది, చచ్చిపోయిన శవపేటిక దగ్గర పెట్టేది కాదు. ఇంట్లో భగవద్గీత ఉండాలి. ప్రతిరోజు భగవద్గీతని పూజ చేసుకోవాలి. ప్రతిరోజు భగవద్గీత శ్లోకం ఒక్కటైనా చదివి తీరాలి. అలా చదవకపోతే మన జీవితం వ్యర్థం తెలుసా. ఆఖరికి ఎవరైనా సరే ఈ జీవితం ఎందుకు చచ్చిపోవాలని అనుకున్న వాళ్ళు ఒకసారి భగవద్గీత తీసి అర్థాలతో సహితం చదవండి, ఎప్పటికీ జీవితంలో చచ్చిపోవాలి అని అనిపించదు తెలుసా. అలాంటి భగవద్గీతను తీసుకెళ్లి శవపేటికల దగ్గర పెడుతున్నాం. ఇంతకంటే దౌర్భాగ్యం అనేది ఇంకొకటి ఉండదు. ఇక నుంచైనా ఈ పద్ధతిని మార్చే విధంగా మనం ముందుకి అడుగులు వేద్దాం. రేపు మోక్షద ఏకాదశి, చాలా అద్భుతమైన ఏకాదశి తెలుసా. వైఖానసుడు అనే రాజుకి ఒక రోజు కల వస్తుంది. ఆ కల్లో వాళ్ళ నాన్నగారు ఎన్నో కష్టాలు పడుతున్నట్లుగా అనిపిస్తుంది అనమాట. ఆ వైఖానసుడి యొక్క రాజ్యంలో ఎంతో మంది సద్బ్రాహ్మణులు ఉంటారు, ఎంతో మంది వేద పండితులు ఉంటారు. ఆ రాజ్యం చాలా సుభిక్షంగానే ఉంటుంది. వైఖానసుడికి ఆ కళ వచ్చిన తర్వాత పొద్దున్న లేచి అక్కడ ఉన్న పండితులతో చర్చ చేస్తాడు. నాకు ఇలాంటి కళ వచ్చింది, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అంటాడు. అక్కడ ఉన్న బ్రాహ్మణులు ఏం చేస్తారంటే, మీరు పర్వతముని దగ్గరికి వెళ్ళి అడగండి, అప్పుడు ఆయన చెప్తారు, ఆయన చాలా గొప్పవారు అని చెప్పి ఆ పండితులు చెప్తారు. ఈ వైఖానసుడు ఏం చేస్తారు అంటే, ఆ పర్వతముని దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తాను. నాకు ఇలా కల వస్తోంది, మా నాన్నగారు నరకంలో ఎన్నో బాధలు పడుతున్నట్లుగా నాకు ప్రతిరోజు అనిపిస్తోంది, దీనికి మీరు ఏదైనా ఒక పరిష్కారం చూపించగలరా అని చెప్పి అడుగుతారు. అప్పుడు ఆ పర్వతముని దివ్య దృష్టితో తెలుసుకుంటారు, ఈ వైఖానసుడి యొక్క తండ్రి పరమ కాముకుడు, అందుకోసమే ఇప్పుడు అతను నరకంలో ఎన్నో బాధలని అనుభవిస్తున్నాడు. ఎవరైనా సరే ఈ మోక్షద ఏకాదశి రోజు నా వ్రతాన్ని చేసి ఆ వ్రత ఫలితాన్ని ధారపోసినట్లయితే మీ తండ్రి మళ్ళీ స్వర్గాన్ని అలంకరిస్తాడు అని చెప్పి చెప్తారు. అప్పుడు ఈ వైఖానసుడు ఏం చేస్తాడంటే, తన రాజ్యానికి వెళ్ళిపోయి బంధుమిత్రుల చేత, పరివారం చేత మోక్షద ఏకాదశి వ్రతాన్ని చేయిస్తాడు. అలా వ్రతం చేసి ఆ వ్రత ఫలాన్ని తన తండ్రికి దారపోస్తే తన తండ్రికి మళ్ళీ స్వర్గ ప్రాప్తి కలిగిందనమాట. అంత గొప్పది ఈ మోక్షద ఏకాదశి. ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి మంజర్లతో గనక పూజ చేసినట్లయితే, అంటే తులసి పుష్పాలు చాలా చిన్న చిన్న ఉంటాయి కదా, ఆ పుష్పాలతో గనక పూజ చేసినట్లయితే విష్ణుమూర్తికి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అంతేకాకుండా ఈ మోక్షద ఏకాదశిని ఎవరైతే చేస్తారో వాళ్ళకి వాజపేయ యజ్ఞం చేసిన ఫలితం వస్తుందిట. ఎన్ని అద్భుతాలు ఉన్నాయో కదా. అసలు ఎవరైతే కటిక దారిద్ర్యంతో బాధపడుతూ ఉంటారో, ఎవరికైతే సంతానం ఉండదో వాళ్ళు ఏకాదశి వ్రతాన్ని చేస్తారు. అంటే పుత్రద ఏకాదశి రోజున వ్రతాన్ని మొదలు పెడతారు, మళ్ళీ వచ్చే సంవత్సరం పుత్రద ఏకాదశి వరకు వ్రతాన్ని చేస్తారనమాట. ప్రతి ఏకాదశిని వాళ్ళు వ్రతంగా చేస్తూ ఉంటారు. అలా అయితే సంవత్సరం తర్వాత సంతానం కలుగుతుంది అని చెప్పి చెప్తారు. రేపు ఏకాదశి రోజున
చిన్న పిల్లలు చేయకండి, అంటే 8 ఏళ్ల లోపు వాళ్ళు ఉపవాసం చేయకండి. అలానే 80 ఏళ్లు పైబడిన వాళ్ళు ఉపవాసం చేయకూడదు. ఎవరికైనా ఆరోగ్యం బాగుండకపోతే వాళ్ళు కూడా ఉపవాసం చేయొద్దు. ఒకవేళ మాకు ఏకాదశి ఉపవాసం ఉండాలి అని అనుకుంటే మీరు ఏదైనా గోధుమ నూక ప్రసాదాన్ని తీసుకుని ఉపవాసం చేయొచ్చు. కటిక ఉపవాసం ఉండకూడదు. మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉంటున్నారు, అలా కటిక ఉపవాసం ఉంటే దోషము అని చెప్తారు. నిర్జల ఏకాదశికి మాత్రమే అలా ఉండాలి, మిగతా ఏకాదశులకు ఉండకూడదని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి మీరు భగవంతుడికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి తప్ప ఆరోగ్యం బాగుండలేని వాళ్ళు ఉపవాసం చెయ్యాలి అని అనుకోవద్దు. అలాగే రేపు గీతా జయంతి కాబట్టి కనీసం ఒక్క శ్లోకమైన, భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా చదివి దానికి అర్థం చదువుకునే ప్రయత్నం చేయండి. భగవద్గీతని నేర్చుకోండి, మన జీవితాన్ని నిలబెడుతుంది. నేను మీ అందరికీ నేర్చుకోండి అని చెప్తున్నాను, కానీ మరి మీ పిల్లలకి మీరు నేర్పారా, మీకు వచ్చా అని అడుగుతారేమో. నేను మా పిల్లలకి భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు నేర్పించేశాను. సౌందర్య లహరి, శివానంద లహరి, పోతన గారి భాగవతంలో గద్యాలు, పద్యాలు, ఇవి అలాంటివి ఎన్నో నేర్పించానని గొప్పగా చెప్పుకోవటం లేదు. నేను చేసిన పనే మిమ్మల్ని కూడా చేయమంటున్నాను, మీకు వీలుంటే. అంతే తప్ప ఉచిత సలహాలు మాత్రం నేను ఎప్పుడు ఇవ్వను. ఏ పని చెప్పినా, ఏది చేయమని చెప్పినా అది ముందు నేను చేసి అప్పుడు మీకు చేయమని చెప్తాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.